మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్కారం గురుగారు. నమస్కారం మణికంఠ గారు. సార్, నవంబర్ మాసం విశేషంగా మకర రాశి వాళ్ళకి ఈ మాసం ఎటువంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయి, ఎటువంటి దైవారాధన పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు? మకర రాశి వారికి మనకి అష్టమకేతు జరుగుతున్నాడు. దానివలన ఈ నవంబర్ నెలలో వీళ్ళందరూ కూడా ఎంత హ్యాపీగా, ఎంత జీవన విధానం మామూలుగా వెళ్తుంది. కానీ ఈ భార్య పెట్టేటటువంటి కష్టాల వల్ల ఈ యొక్క మకర రాశి వాళ్ళంతా కూడా సూసైడ్ చేసేసుకుంటే బాగుండు అని పదే పదే వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. అష్టమకేతు అన్నమాట. ప్రపంచంలో 80% బయట సమస్యలు, 20% బయట సమస్యలు అయితే 80% కేవలం భార్య పెట్టేటటువంటి బాధలే అనేటటువంటి ఉద్దేశంతో ఉంటారు. అయితే ఈ భార్యాభర్తలు వేరే వేరే ఊర్లలో ఉద్యోగాలు చేసుకోవడము, కొంతమందికి మనకి గురుగ్రహం, అదే అంటున్నా, అందువల్లనే వ్యక్తిగత జాతకం చూడాలి. గురుగ్రహము, శుభగ్రహాలు మంచిగా ఉన్నట్లయితే వాళ్ళంతా కూడా బాగానే ఉంటారు. విడాకులకి అలాంటి వాటికి వెళ్ళనమాట. ఇక ఆదాయాలు అనేటటువంటిది బాగా పెరుగుతాయి. పిల్లల్ని మంచిగా వాళ్ళు చూసుకోవడము, వాళ్ళకి మంచి డిసిప్లిన్లో పెట్టడము, ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. ఇక రైతులు ఆదాయాలు బాగా పెరుగుతాయి. మకర రాశి వాళ్ళ కొంతమందికి నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. బాటిల్స్ ఖాళీ చేసి పడేస్తారు. ప్యాకెట్లు సిగరెట్లు కాల్చి పడేస్తారు. ఈ విధంగా ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన సోదరులు మంచిగా డెవలప్ అవడం అనేటటువంటిది ఎక్కువగా కనబడుతుంది ఇక్కడ ఈ రాశి వాళ్ళకి. అండ్ విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి మకర రాశి వాళ్ళకి కొంతమందికి విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం అధికంగా కనబడుతుంది. అండ్ వృత్తి దగ్గరికి వచ్చేసరికి వ్యాపారంలో ప్రభుత్వ సంబంధమైనటువంటి లావాదేవీలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. తలపోట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల మకర రాశి వాళ్ళు మంచోళ్ళతో మాత్రమే స్నేహం చేస్తే వాళ్ళకి డిసిప్లిన్ వస్తుంది. ఇప్పుడు స్కూల్లో టీచర్లు, మాస్టర్లు ఉంటారు. ఏముంటాయమ్మా మీటింగ్ హాల్లో, ఏముంటాయి స్టాఫ్ రూమ్లో? పుస్తకాలు ఉంటాయి. బాగా చదువుకోరు, ఎంతసేపు చూసినా పుస్తకాలు. వాడికి టీచర్స్ కాన్సన్ట్రేషన్ అంతా ఏంటి, పిల్లోడు మంచి మార్కులు రావాలా, మంచిగా చదవాలా అని. వాళ్ళతో స్టూడెంట్తో అనుకూలంగా వీళ్ళు టీచర్స్ మంచి గౌరవిస్తే మంచి మార్కులు వస్తాయి, వీడికి బాగుపడతాడు. బిజినెస్ మ్యాన్లుగా అవి ఉండవు కదా, పుస్తకాలు ఉండవు అక్కడ, నోట్ల కట్టలు. అండ్ ఇంకా బాగా సంపాదించేసిన వాళ్ళకి మొత్తం ఇంట్లోనే బార్ బ్రహ్మాండంగా పెడతారు. వాళ్ళకి ఫుల్ పుష్కలమైన డబ్బు ఏం చేస్తారు? అప్పుడు వాళ్ళకి ఏమొస్తాయి? ఆనందాలు వస్తాయి. టీచర్లు వచ్చి అక్కడ నీతి కబుర్లు చెప్తుంటే వాళ్ళకి మండిపోతూ ఉంటుంది చూసేవాళ్ళకి. కాబట్టి అసలు టీచర్లు మరి చిన్నప్పటి నుంచి చెప్పకపోతే వీడికి బార్లు వస్తాయా, ఏమొస్తాయి? తర్వాత ఫేజ్లో ఉంటాడు వీడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గురుగ్రహము సప్తమ స్థానంలోకి వచ్చేస్తోంది మకర రాశి వాళ్ళకి. భార్యాభర్తలు అనేటటువంటి వాళ్ళు దూర ప్రాంతాల్లో ఉద్యోగాల కోసం ట్రాన్స్ఫర్లు కొంతమంది అవడానికి అవకాశాలు ఉంటాయి. కానీ గురుగ్రహం దృష్టి ఉండడం వల్ల చెడ్డవాళ్ళతో దోస్తాన తగ్గిస్తారు. విద్యార్థులు కూడా డ్రగ్స్ ఇలాగ కొన్ని అలవాట్లు అమ్మేటటువంటి వాళ్ళతో స్నేహాలు చేయకూడదు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా ఈ రకంగా చేస్తే వీళ్ళు బాగుపడతారు. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, మరి ఎక్కడికో వెళ్తారు. అది పెద్ద విషయం కాదు. అది ఇప్పుడు మనకి వ్యాధులు ఎక్కువ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు వాకింగ్ బాగా చేయాలి వీళ్ళు. పెద్దవాళ్ళు ఇంతకుముందు ఏం చెప్పారమ్మా? ఫుల్గా నువ్వు తిన్నది అరిగేదాకా పని చేయమన్నారు. వాకింగ్ 4 సార్లు వెళ్ళాలి. ఇప్పుడు నడిచి వెళ్తే ప్రెస్టేజ్, కార్లో వచ్చారా, స్కూటర్లో వచ్చారా, బైక్లో వచ్చారా, బైకులు లేదా అంటారు. వీడు కార్లో తిరిగితే ఆ నరమంతా కూడా ఫ్యాట్తో కూడుకుపోయి హార్ట్ అటాక్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మకర రాశి వాళ్ళకి. చెప్పండి, ఇప్పుడు మరి నాకు ఫుల్ పార్టీలు ఎంజాయ్ చేస్తున్నాం అంటున్నారు, ఫుల్గా తాగి పడేస్తున్నారు. తాగినండి అంతే. ఇప్పుడు మరి లివర్ కానీ కిడ్నీ కానీ డిస్ఫంక్షన్ అయిపోతాయి. 30-40 ఏళ్ళు తాగిన తర్వాత ఎందుకు ఈ అవస్థలు, వాటి జోలికి ఎందుకు వెళ్ళాలి? కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి ఇలాంటి ఆలోచన, అమ్మో ఎంత ప్రమాదమా అయితే అని గురుగ్రహం తెలియజేస్తుంది.
అదేనమాట గురు దృష్టి ఉండడం అంటే. కాబట్టి అద్భుతంగా ఈ మకర రాశి వాళ్ళు ఒక విధంగా చాలా పట్టుదల ఉన్నటువంటి వ్యక్తులు. అందులో వాళ్ళ పర్సనల్ జాతకంలో ఉన్నటువంటి ప్లానెట్స్ని బట్టి వీళ్ళకి మంచి గైడెన్స్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనము వీళ్ళకి పెళ్ళిళ్ళు ఎప్పుడవుతాయి, అసలు ఉద్యోగాలు ఉంటాయా, ఊడిపోతాయా, ఊడిపోతే మళ్ళీ కొత్తగా ఉద్యోగాలు ఎలా, పెళ్ళిళ్ళు పెడాకులు అయిపోతే ఏం చేయాలా, సూసైడ్ చేసుకోవాలా, అసలు బతకాలా, ఇలాంటివన్నీ కూడా మనకి వాళ్ళ వ్యక్తిగత జాతకాలను బట్టి మనం చెప్పచ్చు. దైవానుగ్రహం, బెజవాడ కనకదుర్గమ్మ తల్లి అనుగ్రహం వలన. అయితే ఇక్కడ ఏంటి జ్యోతిష్కుడు ఏం చెప్తాడు అనుకుంటారు. కాదు, ఇప్పుడు ఉద్యోగాలు ఒక స్టేటస్లో చేస్తారు, అదే ర్యాంకులో రావాలనుకుంటారు. గురువు ఏం చెప్తాడో తెలుసా, నాయన ఒక స్టెప్ డౌన్ అయినా ముందు ఉద్యోగం పట్టుకోనికి బ్యాడ్ టైం నడుస్తుంది అంటారు. అది చెప్పిన చిన్న సలహాయే, కానీ వాడు నిజంగానే జాయిన్ అయిన వాళ్ళు అమెరికాలో కొంతమంది 100 మంది లాభం పొందిన వాళ్ళు నా చిన్న సలహా వల్ల ఉన్నారు. అలాగే తాగేవాడు ఆయన, మరి నేనే చూశాను, ఆయన నిన్నే ఎగిరిపోయాడు, ఒకడు కిడ్నీలు ఆగిపోయిన బాత్రూంలోకి వెళ్ళినాడు బయటికి రాలే, అలా అయిపోయారు నాయన అంటే మానేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఇదే గురు సలహా అంటే, గురుగ్రహం. కాబట్టి ఈ రకంగా మనము మహిళలంతా కూడా చక్కగా వేరే వేరే ఊర్లలో డిస్ప్లేస్మెంట్లు జరుగుతాయి. మకర రాశి వాళ్ళకి సహజంగా పాపం వీళ్ళు డిసిప్లిన్డ్ పర్సన్స్. చెడ్డ గ్రహాల సంపుటి వల్ల అలా జరుగుతుంది. నవంబర్ నెలలో లాస్ట్ మంత్ కంటే ఇప్పుడు కొంచెం బాగుపడతారు. శత్రువుల పీడ జరుగుతుంది, కానీ భార్య చేతిలో ఓడిపోతారు వీళ్ళు. భార్య పెట్టిన కేసులు గెలవలేరు పాపం, అందువలన చాలా ఇబ్బంది పెడుతుంది. అండ్ చెప్పుకోలేరు, కానీ ఆయన మొగుళ్ళను కొట్టే పిల్లలు కూడా ఉన్నారు, తర్వాత మామగారులను కొట్టే పిల్లలు కూడా ఉన్నారు, అత్తగారుల సంగతి వదిలి. కాబట్టి ఈ మకర రాశి గారికి ఈ నెలలో ఇలాంటి డేంజర్లు ఉన్నాయి. అత్తగారు భార్య కూడా కలిపి కొట్టేసేవాళ్ళు ఉన్నారు. నాకు అనుభవం చూస్తున్నాను, అంటే మా శిష్యులు నాకు కొట్టేశారు. కాబట్టి ఈ టైంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి స్త్రీలతో. అండ్ ఒంటరిగా ఉండకూడదు అని బయట తిరిగడం కాదు. అష్టమ కేతు ఉన్నాడు, సాధన చదవాలా. ఎవరింటికి వెళ్ళి కూర్చుని లేకపోతే జనాలతో కూర్చుంటే రండ్రమ్మ మందు బాటలు తాగుదాం అంటారు, అలా కాదు. చక్కగా డిసిప్లిన్గా వాకింగ్ అని, ఈ యొక్క పుస్తకాలు చదవడం అని, వీడియోలు మనం చెప్పే నీతి వాక్యాలు, రాశి ఫలాలు చెప్పవయ్యా బాబు అంటే నీతి వాక్యాలు ఎక్కువ చెప్తారు సార్ అనేవాళ్ళు ఉన్నారు. ఇలా చెప్పేవాళ్ళు విని చక్కగా ఆత్మహత్య నుంచి బయటపడిపోతారు. సో ఈ రకంగా చేసుకోవాలి నాయన. ఎటువంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది గురువారి నెల వీళ్ళు? పరిహారాలు కంపల్సరీ. వీళ్ళు ఇప్పుడు కార్తీక మాసం కొన్ని రోజులు ఉంది కాబట్టి అంతవరకు, కార్తీక మాసం అయిపోయేంత వరకు వీళ్ళు కొద్దిగా శివ ఆరాధన చేసుకోవాలి. మిగతా టైంలో వీళ్ళు ఏం చేయాలా, కూష్మాండ దీపం పెట్టాలి. కూష్మాండ దీపం అంటే మొత్తం బూడిద గుమ్మడికాయని తీసుకోవాలి, సగానికి కట్ చేయాలి, అందులో గుంజు తీసేయాలి, నువ్వుల నూనె పొయ్యాలి, అందులో ఒక అఖండ దీపారాధన పెట్టాలి, ఆగ్నేయ దిశలో పెట్టాలి. ఆగ్నేయ దిశలో పెట్టి దానికి అఖండ దీపారాధన పెట్టి చేసినట్లయితే సూపర్గా వీళ్ళకి కష్టాలన్నీ కూడా ఎగిరిపోతాయి. నెక్స్ట్ ఈ యొక్క రాశి వాళ్ళందరూ కూడా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. దర్భగడ్డిని తెచ్చుకొని, దర్భగడ్డినితో మనకి ఆ గరిక గడ్డితో మనకి ఈ యొక్క వినాయకుడికి పూజ చేయాలి. ఓం గం గణపతయే నమః, ఓం గణేశాయ నమః అంటూ పేదవాళ్ళకి లడ్డూలు పంచాలి. వినాయకుడికి కుడుములు నైవేద్యం, లడ్డూలు నైవేద్యం పెట్టి అవి పేదవాళ్ళకి పంచాలి. తర్వాత ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా కొంతమందిని అడాప్ట్ చేసుకుని అనాథ పిల్లల్ని, సాధువుల్ని, లేకపోతే వాళ్ళకి అన్నం, భిక్షాన్నం పెట్టాలి. గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు గణగాపురం వెళ్ళి స్వామివారి యొక్క దర్శనం చేసుకోవాలా. ఇందులో చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు. ఒక ఆవిడకి పట్టు చీరలు కట్టుకొని వెళ్ళకండి అమ్మా అన్నాను. గురువు దగ్గరికి పట్టు చీరలు కట్టుకుని వెళ్తారండి. ఏమంటే మీరు ఎవరిని ఉద్దేశించారో అన్నారండి అనే అంటున్నారు. అలా అనకూడదు, ఎవరిని ఉద్దేశించేది కాదు. దిస్ ఇస్ ఎ కామన్ మ్యాటర్, ఇట్ ఇస్ ఎ కామన్ ఆర్డర్. చాలామందికి బాధపడవచ్చు, ఏమంటే వీళ్ళు ఏంటి పట్టు చీరలు వద్దు అంటున్నాడు, బంగారం పెట్టుకుని వెళ్ళదు. బంగారం తీసేస్తున్నారులే, రోడ్డు గోల్డ్ దొంగలు ఉంటారని పట్టు చీరలు కొట్టుకుని దర్పాన్ని ప్రదర్శించొద్దు అని చెప్పడంలో మన ఉద్దేశం. గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు, దత్తాత్రేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ రకంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది.
చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.